ఉన్న చాలామందికి తెలియదు. అన్నీ మనకు తెలియాలన్న రూల్ కూడా లేదు. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సిచ్యువేషన్లో ఫేస్ చేసిన తర్వాత ఓహో ఇలాంటివి కూడా ఉంటాయా అని చెప్పి మనకు తెలుస్తూ ఉంటుంది. సో ఈరోజు బిగ్ నోట్ ఏంటంటే హెల్త్కి సంబంధించింది అనమాట. సో చాలామంది చిన్నపిల్లలు లైక్ 3 years నుంచి అండ్ more than 12 ఇలా ఏ ఏజ్లో అయినా సరే, అంటే 3 years నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఏజ్లో అయినా సరే ఈ యొక్క డిజీజ్ అనేది అటాక్ అవ్వచ్చు. ఎందుకంటే పిల్లల్ని మనం ప్రతి చోట కూడా కంట్రోల్ చేయలేము. 3 years దాటిన తర్వాత ఎలా ఉంటుందంటే పిల్లలు వాక్ చేస్తూ ఉంటారు, ఆడుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏదో ఒక కొత్త యాక్టివిటీ చూస్తూ ఉంటాం కాబట్టి కంట్రోల్ చేయడం అనేది చాలా కష్టం అనమాట. సో ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా పెట్స్ ఉంటాయో లైక్ క్యాట్ అండ్ డాగ్, మెయిన్గా ఇవి ఏవైతే ఉంటాయో పిల్లల నుంచి వాటిని చాలా వరకు దూరంగా ఉంచితే మంచిదన్నమాట. వీటి వల్ల మనకి తెలియని ఎన్నో రేర్ డిజీజెస్ అండ్ రేర్ ఇన్ఫెక్షన్స్ అనేవి పిల్లలకి ఈజీగా అటాక్ అవుతుందన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మేము ఎక్స్పీరియన్స్ చేసిన సిచ్యువేషనే చెప్తున్నాను. సో పిల్లలకి ఆ డాగ్స్ నుంచి వచ్చే చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, వాటి వల్ల పిల్లలకి లెప్టోపారాసిస్ అనే ఒక డిజీజ్ రావచ్చు. లిటరలీ ఇది చెప్పాలి అంటే ఈ డిజీజ్ డెత్ డిజీజ్ టైప్లోనే ఉంటుంది. మనం దాన్ని కానీ ఐడెంటిఫై చేయకపోతే ఫస్ట్ కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, సెకండ్ లివర్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అంటే లైక్ కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే ఇది కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, లివర్ ఫెయిల్యూర్ అయ్యి తర్వాత చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే ఉంటాయి అన్నమాట. అండ్ ఇది కనుక్కోవడానికి కూడా, ఇది యాక్టివేట్ అవడానికి కూడా, అంటే ఈ బ్యాక్టీరియా ఉంది పిల్లల బాడీలో అనడానికి 7 to 10 days పడుతుంది. ఒకవేళ ఈ లోపుగానే అది కిడ్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే మాత్రం చాలా డేంజర్ అనమాట. సో అందుకని పెట్స్ నుంచి పిల్లల్ని చాలా వరకు దూరంగా ఉంచండి. ఏది ఏ టైంలో అటాక్ అవుతుందో తెలియదు కాబట్టి చాలా వరకు హైజీనిక్గా ఉంచండి పిల్లల్ని. నాట్ ఓన్లీ పిల్లలండి, పెద్దవాళ్ళకు కూడా ఒకవేళ ఆ ఇన్సెక్ట్ వచ్చి బైట్ చేస్తే మన ఏమంటారు బ్యాడ్ డే స్టార్ట్ అయ్యి దాంట్లో ఉన్న ఇన్ఫెక్షన్ మనకు కానీ అటాక్ అయిందంటే పెద్దవాళ్ళకు కూడా అలాగే ఉంటుంది. వాది తగ్గటానికి 7 to 14 days కోర్స్ వాడాల్సి ఉంటుంది. అండ్ బాడీ తట్టుకునే అంత కెపాసిటీ కూడా ఉండదంట, అంత స్ట్రాంగ్ యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటారు. సో ఇవన్నీ మనం ఫేస్ చేయకుండా ఉండాలి అంటే పెట్స్ నుంచి చాలా దూరంగా ఉండాలి. పెట్స్ పెంచుకున్న వాళ్ళైనా సరే కొంచెం అంటే లైక్ ఇంకొంచెం కేర్ తీసుకొని ఆ చోటు అంతా మొత్తం కూడా క్లీన్ చేసుకుంటూ డే బై డే డాగ్స్ని పెట్స్ని వాష్ చేసుకుంటూ ఉంటే చాలా మంచిదన్నమాట. పిల్లల్ని మాత్రం మ్యాక్సిమం పెట్స్కి దూరంగా ఉంచండి. ఈ లెప్టోపారాసిస్ అనేది మేము ఫేస్ చేసిన ఒక్క డిజీజ్ మాత్రమే, ఇలా చాలా ఉన్నాయన్నమాట. సో పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. సో ఇలాంటి నోట్స్ అండ్ మీకు తెలియని ఎన్నెన్నో టాపిక్స్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నమే మా డి ఛానల్ చేస్తుందన్నమాట.